నమస్తే దేత్తడి వార్తలకు స్వాగతం. ఇక నేను వచ్చేసిన ఈరోజు దేత్తడి వార్తలు మొదలు పెట్టే ముందు ఈరోజు ప్రశ్న, ప్రాణం లేని చిన్నపిల్ల అరిసరిసి వెలుస్తుంది, ఎత్తుకుంటే మాత్రం షోలో గుసగుసలు పెడుతుంది, ఏంది అది? ఇది చాలా సింపుల్ ప్రశ్న. మీ కామెంట్ బాక్స్లో గట్టిగా తెలుసు కదా, కామెంట్ చేయరి. దేత్తడి వార్తలు మొదలుపెట్టే ముందు మీకు ముచ్చడి చెప్పాలా, ఈ మధ్య అయితే ఆన్లైన్ మోసాలు మస్తు జరుగుతున్నాయి. ఆ ఆన్లైన్ మోసాల మీద ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని వార్తలు వచ్చినా ప్రజలు మాత్రం మళ్ళా బొందల వాడుతూనే ఎవరు. ఈ ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతున్నాయో మనం ఇప్పుడు ఈ దేత్తడి వార్తల ద్వారా చూద్దాం. ఏం చూస్తున్నావు? ఈ బొమ్మ చూస్తూ వస్తుంది. ఏం చేయాలి? నీతోటి ఏం కాదు, ఏదో నేనే చేయాలి, చేస్తాను. నమస్తే సీనా అన్నా ఏనా? అచ్చా నల్లకుంటలు ఉన్నావునా? అయ్యి ఏం లేదన్నా, రూపాయి ఇన్కమ్ లేదు ఈ నెల మొత్తం. జర చూడరా, అదే ఒక పూర్వం చూస్తా అంటివిగా. అవునా? ఏం పేరు? భరత్ కుమార్ రెడ్డా? అచ్చా అచ్చా అచ్చా. ఏం లేదన్నా, జర టైట్ పొజిషన్ ఉంది, జర చూడు. అరే నీ పని ఏమో నేను చూసుకుంటా కాక. నువ్వే టెన్షన్ పడకు, ఏమన్నా జర గిసొంటివి మనకు పంపిస్తే జర మనం ఇక్కడ మనది నడుస్తుంటుంది. నీ పని ఏమన్నా నేను చూసుకుంటా కదా. సరే ఏం లేదు, చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నావు. సరే, ఎబ్బీలో ఏముంటా పోరాంది? భరత్ కుమార్ రెడ్డి ఫోటో వస్తుందా? అచ్చా అచ్చా, చాలా థ్యాంక్స్ కాక. నీ పని అయితే నేను పక్కా చేస్తా, నేను సెట్ చేస్తాను నీకేదో. టెన్షన్ తీసుకో. సరే అచ్చా అన్న, వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టా. సరే చూస్తాను. ఓమాయి భరత్ కుమార్ రెడ్డి, నాని వన్ పేరు. చూడు జల్ది చూడు. రిక్వెస్టా? ఏం రిక్వెస్ట్ పెట్టు? డైరెక్ట్ మెసేజ్ పెట్టడానికి రిక్వెస్ట్ పెడతామో సార్. జల్దీ కానీ. ఏం పెట్టినాడు? నీకేం పెట్టడానికి రాదు, ఏం కాదు. చాడీగా సెట్ ఉండాలి, చూపిస్తా. నువ్వు చూసుకో. అబ్బా, నీ ప్రొఫైల్ బాగుంది. చూసినావా? థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పిక్ బాగుందా? ఓడేడు కటింగ్ చీర కట్టినా సరే అమ్మాయిలు సురుగారుతున్నాయి చూడు. చూడు, అబ్బా మీ బ్యూటీ సీక్రెట్ ఏంటబ్బా? అరే అది నా ఫోటో కాదు, అది హీరోయిన్ ఫోటోరా. ఎరినా నేను బయటకు వచ్చాను, మీరు ఎక్కడున్నారు? మీకు ఒకటి చెప్పనా? నేను ఏం చెప్తాడు? ఓకే చెప్పు. ఏంటి? మీరు అనుకున్న సుధాకర్ పంపించిన వ్యక్తిని కాదా? నాకు తెలుసురా. అయ్యో ఇది నా విషయం మా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఫేస్బుక్ అంటే నాకేమీ తెలియదబ్బా. మీతో వీడియో కాల్ మాట్లాడాలా? చూడాలనిపిస్తుందా? ఇప్పుడు దొరికాడు నా కొడుకు. చూడు, వాడు వీడియో కాల్ ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే అయ్యో సారీ అండి, నేను మీరు అనుకోలేదండి, మా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడని చెప్పాను. సరేనా? మాట్లాడు, ఎత్తు వీడియో కాల్ ఎత్తు. అయ్యో సారీ అండి, నేను మీరు అనుకోలేదండి, సుధాకర్ రెడ్డి అంకుల్ ఇచ్చిన నెంబర్ అబ్బాయి అనుకున్నాను, మా నాన్నగారు తెలిసి చంపేస్తారండి. సారీ అండి, సారీ. నువ్వు నీ యాక్షన్. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మెసేజ్ చేయకండి, మా నాన్నగారు చూస్తే నాకు దినం పెట్టేస్తారండి. అబ్బా, ఈ జనరేషన్లో ఇలాంటి వాళ్ళు చాలా కష్టం. ఏముందిరా, అది 2 రోజులు ఆగు, చూపిస్తా. కాదు
కాదంటే మా మామ తెలిస్తే చాలా బాగా ఉంటుందండి. అబ్బా వెయిట్ ఫర్ 10 minutes అంట. ఏం వచ్చింది బ్రేక్ తీసుకోవడం కాక. అబ్బా మీ మెసేజ్ కూర్చోడానికి వెయిటింగ్ ఉంది నేను. ఏమన్నా జనరేషన్ ఇలాంటి పిల్లలు దొరుకుడైతే కష్టమే. దీని అయితే అస్సలు ఉండదు. నిమిషం హలో మామ ఎడున్నావు? అది ఫేస్బుక్లో పిల్ల పరిచయం అయిందిరా. ఇస్తుంది కానీ ఇలా కుందా ఆయన ఫేస్బుక్ కూడా తెలియదు అంటారా. ఈ జనరేషన్ లాంటి పిల్ల దొరుకుడు అసలు అయితే కిరాకుందా. వీడియో కాల్ మాట్లాడినా అమ్మ, వీడియో కాల్ మాట్లాడరా ఈ ముందు ఫీదా అయిపోయినా. అరే పుల్లురా నీకు మంచి పోయి పరిచయం అయిందని. అది నాదే. అది ఎందుకు ఎందుకన్నా ఉన్నా కానీ ఏం కలవకు. నేను బిజీగా ఉన్నా. మా ఇంట్లోనే ఉన్నా కానీ ఫేస్బుక్ ఫోటో బిజీగా ఉన్నా. రాకు భయ్యా రాకు. సరే సరే రాకుండా ఫుడ్ అయితే మేనేజ్ తను చేసుకోవాలి. ఏమన్నా సెట్ చేసిండా అమ్మ గాడ్. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. చెప్పు ఏంద్రా అది మెసేజ్ లేదురా. అది ఎవర్రా? అరే ఇక్కడ చూపిరా ఎవర్రా అమ్మాయి? నీకెందుకు మనం నువ్వు రిక్వెస్ట్ చాట్ చేద్దామా? ఏం మళ్ళీ దావత్ లేదరా మామ? ఇస్తా కానీ ఇంకా ఫేస్బుక్లో పిల్ల పర్సన్ అయితే ఇట్లా పెట్టిన మెసేజ్ అమ్మా వీడియో కాల్ కొత్త అంటారా. ఫేస్బుక్ కొత్త అంట. వీడియో కాల్ మాట్లాడరా. కొత్తనే ఇంతగానో మాట్లాడిందారా? ఎప్పుడు పరిచయం అయిందిరా అమ్మాయి? ఈరోజు అయితే ఇంతమంది పరిచయం అయింది. నమ్ముతున్నాను నువ్వు గవర్ని? ఏ ఊకరా పోయి గవర్ని నమ్మకం అట్లాంటివన్నీ. ఇవాళ రేపు ఎట్లయితున్నాయి తెలుసా? కోరిలు ఎట్లున్నారు? అరే వాళ్ళు వేరు ఈమె వేరురా. అరే ఏం తెలుసా పిల్ల గురించి? నాకు తెలుసు మా బాగా. ఎడ దొరికిందిరా నీకు ఫేస్బుక్లో? అదే సుధాకర్ రెడ్డి, ఆయన నా దేవుడు. ఆయన వల్లనే అది పరిచయం. అమ్మా ఆయన ఎవరో తెలియదంట. ఒక ఐడి నెంబర్ ఇచ్చిందంట. అది వేరటం పోయి లక్కీగా నాకు వచ్చింది. లక్కై బుక్ అయిపోయినావు. అర్థమైంది. గవర్ని నమ్మక బాయ్, నువ్వు గవర్ని నమ్మకరా బాయ్. ఏం కాలేదు నాకు తెలుసు. నాకు మీద నాకు మస్తు నమ్మకం ఉంది. మస్తు ఆలోచిస్తాను నేను. నా పిల్ల నాదే. వీడియో కాల్ మాట్లాడే కదా. అది ఎవరైనా ఒక్క రోజులో గన్నిగా మెసేజ్ పెడతారు. అదేమన్నా ఐటమ్ రా బాబు. అరే అరే నువ్వు ఎందుకు వచ్చినారా అసలు? నేను నమ్మనా? అది ఐటమ్ కాదు, మంచిది. అది నీకేం తెలుసు? నాకు మారిపోతున్నావు ఏంద్రా? ఏదో మెసేజ్లు పెట్టిందని గంటగా ఫేస్బుక్ అని తెలియదు రా పాపం. చాలా క్యూట్ ఉందిరా. చాలా మస్తు మాట్లాడుతుంటే అనిపిస్తుంది. మస్తుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం తెలుస్తుంది నీకు? ఏం చెప్పిన ఎందుకంటే రేపు పొద్దున పిల్లలు చేసుకుని నువ్వు అంటావు అరే నాని చెప్పింది కరెక్ట్. రేపు పొద్దున మాట్లాడదాం రా, చూద్దాం రా. ఏదో అరే ఎట్లయినా పిల్లలు అన్నీ చేసుకుంటుంది. ఎందుకంటే అమ్మతో వీడియో కాల్ మాట్లాడను నేను. మరి అంత పిచ్చోళ్ళు నాకు అయిపోయినా ఇంద్రా నువ్వు. క్యూట్ ఉంది, బుక్కకి సుట్టు వస్తుంది అసలు. మరి ఇంత పిచ్చోళ్ళు అనుకోలేరు. ఏ పోరా నీకు ఎంత నువ్వు కుళ్ళు. అరే మంచి కోసమే చెప్తున్నా. నా మంచి కోసం కాదురా, నా మంచి కోసం నాకు వెళ్ళిపోయాలరా. నువ్వు నా మంచి కోసం ఏం చెప్తున్నావురా? నువ్వు నీకు ఒక్కదన్నా పడ్డదా ఇప్పటివరకు కదా? ఒక పిల్లల మాట ఆ మూడు శ్రీకాంత్ అని చెల్లె అది అది పడ్డది. ఎట్లాంటిది? అది ఐటెంలో. అది ఐటెంలో ఏదో కాదురా భయ్. నేను నా ముందర లవ్ చేసుకుంటున్నాం మేము. నువ్వు ఏదో ఫేస్బుక్ బట్టి అది వీడియో కాల్ మాట్లాడమా? ఏమో భయ్, నువ్వేం మాట్లాడినావు ఏందో అర్థమైతలేదు. ఏ పోరా బయట నేను పోరా. నాకు జమా ఖరాబ్ చేస్తున్నాను. నిజం చెప్తున్నా. నువ్వు నాతో మాట్లాడుకున్నా సరే. సరేరా, నాకు నాతో మాట్లాడుకున్నా సరే. అవసరం లేదురా. నాకు ఆ పిల్లి ఉంటుంది. ఏం పోరా. అరే మా దోస్తు వాడు నాకు 2 సార్లు హెల్ప్ చేసిండు. వాడు ఇట్లా అయిపోతుండు. వాడు మొన్న మా అయ్యకు కూడా హెల్ప్ చేసిండు. వాడు ఆపరేషన్కి. వాడేమో ఫేస్బుక్ అది ఇది అని చెప్పి ఖరాబ్ అవుతుండు. చెప్తేనేమో విన్నాడు. ఒకసారి చెప్పి చూద్దామని. అరే నాని 5 నిమిషాలు మాట్లాడాలి.
ఒక 5 minutes. చెప్పు మళ్ళీ ఎందుకు వచ్చినారా అసలు నువ్వు? సరే ఆ ఫోన్ పక్కన పెట్టరా, ఒక 5 నిమిషాలు మాట్లాడంతే. జస్ట్ నీతో మాట్లాడకపోతే ఒక నిమిషం ఆగితే ఏమైనా, ఒకసారి 5 నిమిషాలు ఆగలేవా నువ్వు? చెప్పు ఏంటి 5 minutes చెప్పు. అంత అవలా మరమేం వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు అది కాదురా చేసుకోరా, నువ్వు చాటింగ్ చేసుకో, ఒక 5 నిమిషాలు మాట్లాడు నాతోటి. సరే చెప్పేది ఏం మాట్లాడుతుంది అది కాదురా. ఏమంటావు? ఆ పిల్లని వదిలే అంటావు. అరే ఆ పిల్ల ఎంత మంచిగా ఉంది తెలుసా, ఎంత నీటి మాట్లాడు. అమ్మాయికి రాలరా పాపం రా, నువ్వు అట్లా నాకు ఏదిరా ఒక్కరోజుకే మరి అమ్మాయికి రాళ్ళు అవుతుంది అది. అరే నిజం మామ రా. అరే నువ్వే అనుకో దాన్ని అనుకో కోపం సరే వస్తుంది. సారీ రా. కాదురా, చెప్పు ఒక 5 నిమిషాలు మాట్లాడాలి నీతోటి. చెప్పురా. నువ్వు అది వదిలేసి సరే వదిలేయంటే ఇప్పుడు ప్రస్తుతానికి వదిలేసి వదిలే అంటే మళ్ళీ నువ్వు ఏమైనా చేసుకున్నావు. సరే చెప్పే. అసలే పిచ్చోనం అయిపోతున్నావు. అరే ప్లీజ్ నేను చెప్పేది వింటావా? చెప్పు చెప్పు. ఈ అమ్మాయిని శాస్త్రం కదరా. చెప్పు ఆడ మీ అయ్యని చూసుకో ఫస్ట్. చెప్పు అయితే ఇంటికాడ మీ అయ్య అంత కష్టపడి నేను జాబ్ చేపిస్తుంది నేను. నువ్వు చాటింగ్ ఫేస్బుక్ అది ఇది అంటారా? వద్దురా, ఈ అమ్మాయిలు వద్దురా మనకి. సరే ఆ? సరే చెప్పినావు ఇంకా పోయినావా రా? నా మాట వినరా? చెప్పు ఏంద్రా నువ్వు అమ్మాయిని వదిలే అమ్మాయి పిషన్ తీయాలంటావు, మన అమ్మాయి గురించి చెప్తావు. అరే ఆమె లక్కీలు వచ్చిందిరా నాకు. చాలా అమాయకురాలు ఆ పిల్ల. సరేనా, నువ్వు అంతా సిన్సియర్ అంటున్నావు కదా అమ్మాయి. సరే నీకు ఫోన్ ఇరా, లాక్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడే తెలిసిపోతుంది రా అమ్మాయి ఇంత సిన్సియర్. ఏం పెడతావు? చూడరా, నువ్వు చూడు. అరే బ్యాడ్గా పెట్టాలని చెప్తున్నా, నిజం చెప్తున్నా. అది లక్కీ అమ్మాయి నాకు చూడరా కలిసి అమ్మాయి వచ్చింది. ఇంత సిన్సియర్. నేను ఇప్పుడే చెప్పేస్తావు. చెప్పురా అమ్మాయి ఎట్లాంటిదో చెప్తావు. ఇదే ఒకటి మెసేజ్ కొట్టు. ఏం కొడుతున్నావురా? చెప్పి కొట్టురా నువ్వు. హాయ్, నా ఫోన్ కొద్దిగా రిపేర్ వచ్చింది. కొద్దిగా 5000 అమౌంట్ తక్కువ పడుతున్నాయి. కొద్దిగా గూగుల్ పే చేస్తాను. గది పంపిస్తున్నావు ఏంద్రా? నువ్వు ఆగ్రా తెలుస్తుంది, ఇప్పుడే పంపిస్తా తెలుస్తుంది. ఆగు, నువ్వు చూడరా, చూస్తుండు నువ్వు. సరే చూడు, ఇప్పుడే తెలిసిపోతుంది ఎంత సిన్సియర్. అబ్బా దొరికింది 5,000 కావాలట. 5,000 ఏందిరా, 50,000 అనే ఇస్తా. అకౌంట్ నంబర్ ప్లీజ్, మళ్ళీ కావాలంటే అడగండి. చూసినావా ఎక్కువ నెంబర్ ప్లీజ్ అంట. అర్థమైందా? తెలుస్తుందా ఆగ్రా? ఒక్క నిమిషం. అరే ఇంకా డబ్బులు కావాలంటే అడుగుమంటున్నాను. ఎవడైనా అదే మెసేజ్ పెడతారు ఆగ్రా. అరే తెలుస్తుందా? సరే పంపించినావు కదా 5,000 పంపిద్దాం. చూద్దామా? ఇప్పుడు ఎక్కువ నెంబర్ వచ్చి 5,000 పంపిస్తుంది. ఖచ్చితంగా పంపిస్తాను. పెట్టు ఎక్కువ మళ్ళీ నాది ఎందుకు రా అకౌంట్ నెంబర్? నీది పెట్టరా. గూగుల్ పే నెంబర్ పెడతా. గూగుల్ పే, ఫోన్పే ఆర్ పేటిఎం. తెలుస్తుందా? తెలుస్తుంది కదా. తెలుస్తుందా? చూసినావా 5,000 వచ్చినాయి? చూసినావా ఏమనుకున్నావురా? నేను చెప్పినారా మంచిదని. బాగానే దొరికిందిరా నీ కోరి. అరే లక్కీరా, పొద్దున ముక్కలు చూసినావు కానీ సరే ఒక 10,000 అడుగురా, చూద్దాం ఏమంటారు. అరే అరే పెట్టింది కదా, మెసేజ్ పెట్టింది కదా మీ కోరి. ఇంకేమైనా కావాలంటే అడుగుదాం. ఒక 10,000 అడుగు. సరే నువ్వే ఒక 10,000 ఇవ్వరా ప్లీజ్. అరే ఎందుకురా నీకు అంత ఇంకా డబ్బులు ఇచ్చాడు మీరు అసలు. పంపిస్తాం, మళ్ళీ 10,000 కూడా మనం పంపించాడు. అచ్చా కొట్టు చూద్దాం, 10,000 రాసు కొట్టు. కరెక్ట్ టైం ఫోన్. హలో చెప్పు చింటూ. నేను బయట ఉన్నా చింటూ. అవును 5,40,000 పడ్డాయి. 40,000 ఆ చిట్టోని కట్టినా. 5 లక్షలు ఉన్నాయి. బండి కొట్టాను కదా, వద్దా? నీకో బండి నాకు మళ్ళీ జాబ్కి ఇబ్బంది అయితే అన్నావు కదరా. బండి కావాలి పక్కన. సరే దానికి ఆపరేషన్ చేద్దాం అంతే కదా. నేను తీసుకొని వచ్చేస్తాను ఖచ్చితంగా వస్తాను. సరే. హాయ్ బంగారం, ఎక్కడున్నావునమ్మా? ఇంటి దగ్గర ఉన్నావా? ఏం లేదు బంగారం, నాకు చిన్న హెల్ప్ చేయవా? ఏమిటా? ఏం లేదు బంగారం, బ్యూటీ పార్లర్ కోసానికి 5 lakhs లోన్ పెట్టాను.
అది ఆగిపోయింది బంగారం. అవునా? లేదు బంగారం, నాకు 5 lakhs నువ్వు ఇచ్చావంటే నీకు 2 daysలో 6 lakh అయినా ఇస్తాను బంగారం. ప్లీజ్ బంగారం, చిన్న హెల్ప్ చేయవా? ఓకే ఓకే బంగారం, ఏం లేదు బంగారం, చిన్న డాడీకి ఇంకో టైట్ పొజిషన్లో ఉన్నారు, చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం. నాకు ఈ హెల్ప్ చేసినందుకు నువ్వు చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది బంగారం. 5 lakhs కావాలి, బ్యూటీ పార్లర్ బిజినెస్ వరకు ఆగిపోయింది, ప్లీజ్ ఇవ్వవా? పిల్ల దగ్గర మస్తు పైసలు పెట్టుకున్నాను, 10 లక్షలు అవుతుందండి. నీ దగ్గర ఉంటాయి కదా డబ్బులు, నన్ను అడుగుతున్నావేంటి? లోన్ ఆగిపోయింది, వర్క్ ఆగిపోయింది, 2 daysలో నీ అమౌంట్ నీకు వడ్డీతో ఇస్తాను. వడ్డీ ఎందుకులే బంగారం, 5 lakhs కదా, ఎలా ఇవ్వాలి? ఓకేనా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ బంగారం. ఏం లేదు బంగారం, నీ ఏటీఎం కార్డు ఫోటో కొట్టి పంపించు, అలాగే ఓటీపీ పంపించు ప్లీజ్ బంగారం. ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ పంపించు, నేను కట్ చేసుకుంటాను. అలా కట్ చేసుకొని వస్తుందా? సరే, ఇప్పుడు నీకు ఏటీఎం కార్డు డీటెయిల్స్ ఏం కావాలి? ఫోటో, ఓకే, ఓటీపీ, ఓకే, నీ ఇష్టం, పంపిస్తున్నాను. ఏటీఎం కార్డ్ సెండ్ చేశాను, నీకు వచ్చి ఓటీపీ నెంబర్ చెప్పు. 642481. థ్యాంక్ యూ సో మచ్, ఐ మిస్ యూ టూ. మ్యారేజ్ అయిన తర్వాత ఎంత బాగుందో నాకు పెద్దగా నీ కాలు మొక్కాలయ్యా. వచ్చినా? ఓకే, ఇప్పుడు వీడిని బ్లాక్లో పెట్టేసాం, పని అయిపోయింది. రైట్. రైట్, వీడియో ఎవ్వరు డిస్టర్బ్ చేయడం. అవును, అందుకే ఫోన్ ప్యాక్ మోడ్ పెట్టిన, వైఫై ఆన్ చేసిన, చాటింగ్ చేసుకుంటాను. తమ్ముడు పరిశాన్ ఉండి హాస్పిటల్ కాడ డబ్బులు ఉన్నాయంటే నీ అకౌంట్ లో 5 లక్షలు. అవును, మరి తాపా మీ అయ్యా హాస్పిటల్ ఉన్నాడు, సీరియస్ గా ఉంది, వీడున్నావు, ఫోన్ కలవదు, ఏం కలవదు. అరే 5 ఫోన్ పెట్టి చార్జ్ చేస్తుందా? చాటింగ్ నువ్వు లేవురా, ఫస్ట్ 5 లక్షలు. మరి 5 లక్షలు పిల్లకి ఇచ్చిందా? 2 days ఇస్తాను. అది ఇప్పుడు ఏం చేస్తావు మరి? మీ అయ్యా హాస్పిటల్ ఉన్నాడు, ఉంటాడని భక్తలే, ఆయన అట్లేం లేదు. అది కాదు రిలేదు మన బ్యూటీ పార్లర్ అర్థమవుతుందిరా. అరే ఆమె అట్లాంటిది కాదురా. 15,000, అరే 5,000 అంటే 5,000 ఇచ్చింది, 10,000 10,000 ఇచ్చిందా? 5,000 10,000 5 లక్షలకు ఏంద్రా లింకు? నేను చెప్పేది మామ, ఒక నిమిషం. అదే బ్యూటీ పార్లర్ పెట్టిందంట, వర్క్ అయిపోయిందంట, దానికి ఎమర్జెన్సీ 5 లక్షలు అన్నది. అరే ఆమె మోసం చేసినట్టుందారా? చూసినావు కదా ఎంత పిల్ల వల్ల నాకన్నా నాకుందిరా టెన్షన్, మీ అయ్యేది నీకు లేదు. అది కాదురా. అరే ఏం చేస్తాం మరి? 5 లక్షలు ఏంది, ఏం చేద్దాం మరి? ఎందుకు టెన్షన్ అవుతారు ఇప్పుడు అడుగు. బంగారం ప్లీజ్ 5 lakhs ఇస్తావా? నాన్నకి హెల్త్ బాగాలేదంట, చూడు అకౌంట్ నెంబర్, పాత అకౌంట్ నెంబర్కి పంపించి ఇప్పుడు చూడు 5 lakhs ఇస్తుంది. కానీ జల్దీ కానీ అని చెప్పి చూడు. అరే ఏంద్రా అది బ్లాక్ చేసిందిరా అమ్మాయి, బ్లాక్ రా. ఏందిరా నువ్వు? ఫోన్ నుంచి ఒకసారి. ఏందిరా నువ్వు? నాకు అర్థమైతలేదురా, నువ్వు ఏందో అర్థమైతలేదు.
కొట్టు సరే చూసినా అదేనా నాకు మెసేజ్ పెట్టింది గదేనా గదేనా నీ అమ్మాయి నీ పోరి ఈ పట్టుకోవడం ఎట్లారా ఏం పట్టుకుంటావాడు నీకు బ్లాక్ చేసి పడేసారు ఇంకా ఏమైందిరా ఎందుకురా అట్లా వణుకుతున్నావేందిరా అరే మన ఆయన పైసలు రావి 5 లక్షల రూపాయలు రా ఊకో ఏం కాదు ఊకో మనం ఫోన్ చేద్దాం ఉండు ఫోన్ టెన్షన్ పడకురా నువ్వు ఎందుకురా రే ఎంత టెన్షన్ పడుతున్నావు ఆపరేషన్ పైసలు ఎక్స్పెక్ట్ చేయలేరా అరే ఎడునోరా ఏం లేదురా మనోడు ఉన్నాడు కదా నాన్నగాడు అదే ఆ ఫేస్బుక్ అమ్మాయి ఇది అమ్మాయి అని చెప్తారా నీకు వాళ్ళకి చెప్పొద్దు మళ్ళా అదే అమ్మాయి ఏం లేదురా ఫస్ట్ 5,000 10,000 పంపించింది వీడు ఆ మోజుతోటి ఇది నా జాన్ జిగ్రీ అన్నాడు అదే బ్యూటీ పార్లర్ అని చెప్పి డబ్బులు అడిగిందంట 5 లక్షలు అయితే వీడు వెంబటే ఏం చేసిండు క్యాష్ అది ఇది అనకుండా కార్డు ఏటీఎం కార్డు అది ఇచ్చేసిండు ఫోటోనో ఏదో పెట్టిండు ఓటీపీ వచ్చిందంట వీడు చెప్పిండంట అది కట్ అయిపోయిన 5 లక్షలు అదే అదే వానికి చెప్తానే ఉన్నారా ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారా ఇట్లా ఏం చేద్దాం రా ఇప్పుడు ఏమైనా చేయడానికి వస్తుందా అది ఏం చేయనికి రాదా చూడరా మాట్లాడుతున్నావు వాడు తెలుసు వాడికి తెలుసా ఏమో వాడు ఎట్లా నమ్మిండో ఏందో వాని పైసలు కాదు వాని కథ కాదు వాడు సంపాదిస్తే కదా వానికి తెలిసేది అలా అయ్యా పంపిస్తుండు అలా అయ్యా పిఎఫ్ డబ్బులు రావి ఇప్పుడు అలా అయ్యనే హాస్పిటల్ ఉన్నాడు ఏం ద్వారా నాకు లేని టెన్షన్ ఎవరు పడతారా ఈ టెన్షన్ 5 లక్షలు రా 5 లక్షలు సరేలేరా నువ్వైతే ఒకసారి రా కలుగు ఒకసారి వస్తున్నాడు వచ్చి మాట్లాడుతా అంటున్నావు ఒక నిమిషం నీకు పైసలు అంటే విలువ లేదురా నీకు విలువ లేదు నీకు మన అరే మామ నా జీతం ఎంతో తెలుసా 12,000 నా జీతం పైసా విలువ తెలుసుకోరా ఒకసారి మీ అయ్యకి తెలుసు నాకు తెలుసు కష్టపడి పని చేస్తే ఏమొస్తుంది పిఎఫ్ డబ్బులు రాదు ఆయన 2 సంవత్సరాల నుంచి పెట్టుకుంటారు అవి ఇప్పుడు ఆయన పానానికి వచ్చింది ఆయన పానానికి పైసలే లేవు ఆడ మీ తమ్ముడు కూడా ఒకటే నుల్లి మా అన్న ఫోన్ కలుస్తలేదు టెన్షన్ పడకు చేద్దాం ఏదో ఒకటి చేద్దాం వాడు వస్తాడా కోరా రే మా నీడు ఉండండి ఏం చేస్తుంది మీరు ఎందుకు అడుస్తుంది మా అన్న ఏందో 5 లక్షలు అంట మీ అయ్యా పిఎఫ్ డబ్బులు దాన్ని ఎవరికి ఇచ్చినట్ట ఫేస్బుక్ కోరి దాని మాయలో పడ్డాడు 5 లక్షలు ఇచ్చిండు దానికి ఏదో ఏటీఎం కార్డు ఫోటోలు పెట్టి ఓటీపీ వచ్చిందంటే ఓటీపీ పెట్టిండు 5 లక్షలు ట్రాన్స్ఫర్ ఎట్లయింది ఎవరు ఏందో అది ఓటీపీ పెట్టి నాకు మొత్తం కార్డు పంపించేసిండు ఫోటోలు మీ ఇద్దరు ప్లాన్ చేసుకునే 5 లక్షలు ఎక్కడ పోతాం మేమే ఉంటూ పోతాం చెప్పు ఇక్కడ పోతాం మేము ఎలా ఇస్తారు 5 లక్షలు ఓటీపీ చెప్పినట్టు వాడు 2 నిమిషాలు గీకేసిండు వెళ్ళిపోయాడు అంతే చూస్తే ఫోన్ వస్తే బ్లాక్ నేను ఏం చేయాలని చెప్పి వచ్చి కూర్చున్నాను ఏందోరా నాకేం అర్థమవుతలేదు మీ అన్నది ఆడ చూస్తే మీ అన్న పరిస్థితి అట్లా ఉంది మీ నాయనది మీ అన్ననేమో ఇట్లా చెప్తేనేమో అర్థం చేసుకోడు నాకెందుకు మధ్యలో మీ ఇద్దరి మధ్య సాగు చూడరా ఏందన్నా మీ ఫ్రెండ్ చెప్పి నిజమేనా అట్లా ఇచ్చినావా 5 లక్షలు అడుగుతుందే చెప్పండి ఎవరో సుధాకర్ రెడ్డి అని అంకుల్ పేరు చెప్పారు అయితే నేను రాంగ్ పర్సన్ అని నేను చెప్పిన అప్పటికి చెప్పినప్పటికి ఆమె ఎవరో తెలియదు అని చెప్పిన అట్లా చాటింగ్ జరిగింది అయితే ఆమె ఫేక్ అని అన్నాడు నాకు అప్పుడు చెప్పగా నేను వినకుండా 5,000 పంపించమంటే 5,000 పంపించింది 10,000 కూడా 10,000 కూడా పంపించింది పంపించే వరకు నేను నిజం అనుకున్నా అదే జెన్యున్ ఉంది కదా అమ్మాయి అనుకున్నా తర్వాత 5 లక్షలు బ్యూటీ పార్లర్ పెట్టుకుంటా బిజినెస్ వర్క్ అయిపోయిందని చెప్పిందిరా నేను ఏటీఎం కార్డు ఫోటో పంపించిన తర్వాత
మెసేజ్ ఓటీపీ మెసేజ్ వస్తుంది అని చెప్పు అన్నది. చెప్పిస్తాను నువ్వు డాడీకి ఏం చెప్పాలో నాకు అర్థమవుతుంది. ఇంటికి పోవాలన్నా కూడా ఎట్లా అనిపిస్తుంది. నిజంగా ఇదిలో జరిగింది. 5 లక్షలు అంటే మాట్లాడుకుంటావు నువ్వు? ఆయన పని చేసినావు నువ్వు? ఆయన కష్టపడవా? కష్టపడిన డబ్బులు ఎట్టిందో తెలుసా నీకు అసలు? 14 సంవత్సరాలు ఆయన పిఎఫ్ డబ్బులు అవి. అసలు నువ్వు ఎట్లా ఇస్తావు ఆ డబ్బులు? చెప్పు, ఎట్లా ఇచ్చినావు అసలు? ఆ డబ్బులు ఎట్లా ఇచ్చినావు చెప్పు. అసలు ముక్కు ముఖం దొరకకుండా డబ్బులు 5 లక్షలు ఎట్లా ఇస్తావు? ఎప్పుడైనా కలిసినావా? చూసినావా వాళ్ళని? చూడకుండా డబ్బులు ఎట్లా ఇచ్చినావు నువ్వు? అసలు మనిషివేనా నువ్వు? 5 లక్షలు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? చిన్నపిల్లలా? తెల్లకుండా ఎట్లా ఇస్తావు అసలు నువ్వు? కష్టపడదు తెలుసా నీకు ఆ డబ్బుల విలువ? ఇక చూసిరు కదా ఆన్లైన్ మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయో. ఫేస్బుక్లో ఒక అందమైన పోరి ఫోటో కనిపించగానే ఆగర్రా నాయన. ఆ పోరి ఫస్ట్ 5,000 అడగగానే 5,000 వేసింది, 10,000 అడగగానే 10,000 వేసింది. ఇక ఇల్లు వీకి పందిరేద్దాం అనుకున్నావు ఇక నువ్వైతే. ఇప్పుడు ఉన్న అకౌంట్లో ఉన్న ఓటీపీ చెప్పినావు, ఉన్న అకౌంట్లో ఉన్న 5 లక్షలు ఆ పిల్ల వేసుకొని పోయింది. ఇవో ఇట్లా జరుగుతున్నాయి మోసాలు. అయ్యే ఆపరేషన్కి 5 లక్షలు కూడా పెట్టుకున్న ఆ పైసలన్నీ ఆ పిల్ల 10,000 ఇచ్చి 5 లక్షలు తీసుకొని పోయింది. మంచిగా అయిందా? ఇప్పుడు గివి ఆన్లైన్ మోసాలు ఈ విధంగా జరుగుతున్నాయి. ఇప్పుడు చూసిరు కదా, ఎవరు మోసపోకురి. ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి. ఎన్ని చెప్పినా కూడా ఈ విధంగానే మోసపోతారు. మీరు అనవసరంగా మోసపోకండి. సైబర్ నేరగాళ్ళు ఎవరైనా ఈ విధంగా చేస్తే మీకు డౌట్ వస్తే మాత్రం ఇమ్మీడియట్లీ పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించండి, మోసపోకండి. ఇది ఈరోజు ముచ్చట. రేపు మరి ఆసక్తికరమైన దేత్తడి కార్యక్రమంలో మనం కలుసుకుందాం. చూస్తూనే ఉండండి వీచ్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.